హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీ అందరికీ పీతల కర్రీ చేసి చూపిస్తా. ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ నేనైతే పీతల్ని బాగా వాష్ చేసుకుని దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం 3 వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా కర్రీ కోసం. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోకి ఆనియన్ కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుని ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అదే మనకి కర్రీకి మసాలా అనమాట. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కదా, అది అంతా వేసి ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. మనం దీన్ని సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది త్వరగా అడుగట్టేస్తుంది, అందుకోసమని. ఈ పీతల కర్రీ నేను చేసే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ అలానే టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు కూడా ఎక్కువ పట్టవు. మనం ఫస్ట్ చేసుకున్న పేస్ట్ ఒకటే చాలు. మళ్ళీ స్పెషల్గా మసాలాలు అంటూ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ అలానే దానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నా. దీన్ని ఒక గ్రేవీలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం దీంట్లోకి ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కదా పీతలు, అవన్నీ కూడా వేసేసుకోవాలి. మీరందరూ నా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో క్రాబ్ అని కానీ క్రాబ్ సింబల్ కానీ పెట్టండి. నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడైతే నేను దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుంటా. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటాను. మనకి పీతల కర్రీ ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగానే అయిపోద్ది. ఒక హాఫ్ అన్ అవర్లో మసాలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ. ఎందుకంటే పీతలు త్వరగానే కుక్ అయిపోతాయి. అండ్ అలానే పీతలు చాలా వేడి కూడా, మనం సమ్మర్లో తినలేము. అండ్ ఇప్పుడే తినేయండి. కర్రీ అంతా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న కొంచెం చింతపండు, ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కర్రీ దగ్గరికి అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన కర్రీ అయితే అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు మీరు అందరూ కూడా ట్రై చేయండి. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.